అందరికీ నమస్కారం. ఆస్ట్రో తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఎప్పటి నుంచో గొడవపడాలనుకుంటున్నా మీ పాత శత్రులు మిమ్మల్ని గొడవకు ప్రేరేపించడంతో గొడవలు జరగవచ్చును. కానీ గొడవ దేనికి కూడా ఒక పరిష్కారం కాదని తెలుసుకోవాలి. ఒకవేళ గొడవ జరిగితే మాత్రము గెలిచేది మీరే, కానీ గొడవ జరగకుండా చూసుకోండి. మీరు మాట్లాడడం ద్వారా గొడవను పరిష్కరించుకోండి. పెద్దల మద్దతు కూడా మీకు లభిస్తుంది. వ్యాపారంలో కొనసాగింపు అనేది మీకు ఉంటుంది. ఉద్యోగంలో ఉద్రిక్తత అనేది పెరుగుతుంది. ఉపాధ్యాయుల ప్రవర్తన సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు అయితే ఈరోజు వారి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. వైవాహిక జీవితంలో సంతృప్తి అనేది ఉండటానికి ప్రయత్నాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అసలు అనుమతించకూడదు. ఈరోజు కుటుంబ విషయాలు కూడా సానుకూలంగా మీరు పరిష్కరించడం జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించడం ద్వారా పరిస్థితులు మరి సానుకూలంగా మారుతాయి. అన్నీ కూడా సమస్యలు తొలగించబడతాయి. చాలా వరకు సమస్యలని కూడా మీరు మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. తెలివితేటలను ప్రదర్శించాల్సినటువంటి సమయము ప్రస్తుత సమయం యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాలను నివారించడానికి మీ కుటుంబం యొక్క భద్రతకు సంబంధించినటువంటి నియమాలు చాలా సముచితము. ఈ సమయంలో ఏదైనా రుణం తీసుకోవడానికి ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. దీనిపై మరింత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో పరిధిలో కొన్ని మార్పులు కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. పాత ఆర్డర్ లేదా పార్టీతోటి మీకు సమస్య అనేది ఉండవచ్చును. పని భారము ఉద్యోగ వ్యక్తులతో ఎక్కువగా ఉంటుంది. పనిభారం అనేది ఉద్యోగస్తుల పైన. మీరు ఇంటి నుండి కూడా పనిచేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ సమయంలో ఓపిక పట్టడం ఒకటే పరిష్కారం. ఇది ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతుంది. ఇలా విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయండి, లేకపోతే అలసట వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈరోజు మీరు మీ పాదాలలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా మీరు అనుభవించే విధంగా మరి కనిపిస్తుంది. కాబట్టి మీరు పాదాలలో నొప్పి కలగకుండా ఉండటానికి మీరు ఎక్కువగా మెత్తటి చెప్పులను ధరించడం ద్వారా పాదాలలో మీకు నొప్పి సమస్య నుండి పరిష్కారం అనేది అందుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే లక్కీ సంఖ్య 30, లక్కీ కలర్ అయితే మరి పసుపు. పరిహారంలో పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం వల్ల దత్తాత్రేయ స్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.